అంతే కదా. సో ఇంకా ఇంకా డాన్ పృథ్వీ బ్రో ఉంది. ఇంకా 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 ఉన్నాయి క్వెషన్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నేను అడిగే క్వెషన్ ఇద్దరు మొహాలు చూసుకుంటారు. బ్రో యాజ్ ఎ ఫ్రెండ్‌గా, సో ఫ్రెండ్ మీరు ఎంత క్లోజ్ ఉంటారో నాకు తెలుసు. దాంతోపాటు సో సిరి గారు కూడా వెళ్ళారు హౌస్‌లోకి. ఎందుకంటే ఆవిడ కూడా మీ ప్రొడక్షనే కాబట్టి, మీ తాలూకే కాబట్టి, మీ ఫ్రెండే కాబట్టి. సో చాలామంది ఏంటంటే సిరి అనే అమ్మాయి లేకపోతే మా షన్ను విన్ అయ్యేవాడు అని కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? మీరు కూడా ప్రసాద్ అన్న అంటే సిరి లేకపోతే షణ్ముఖ్ విన్ అయ్యేవాడు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఓకే. అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని సిచ్యువేషన్స్ కానీ, ఎందుకంటే సిరి వాళ్ళ మదర్ వచ్చి హక్ చేసుకోవద్దు అన్న మళ్ళీ తర్వాత సో ఇలాంటి కొన్ని సో సిచ్యువేషన్స్లో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు అన్నమాట. యాజ్ ఎ ఫ్యాన్గా నేను చెప్తున్నాను, నేనైతే ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళిద్దరి గురించి. ఫ్యాన్స్ అలా ఫీల్ అయ్యారు అంటే మరి మనకు తెలియదు వాళ్ళు ఎలాగా, వీళ్ళిద్దరి గురించి తెలియదు కదా అసలు, కంప్లీట్లీ తెలియదు. షణ్ముఖ్ గురించి తెలిసిందే బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటారు యాక్చువల్లీ. ఎందుకంటే షణ్ముఖ్ని సిరిని నేను దగ్గర నుంచి చూసా, అండ్ శ్రీహాన్ కూడా దగ్గర నుంచి చూసా. ఐ నో వీళ్ళు ఎలా ఉంటారనేది, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది, వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అనేది నాకు తెలుసు. అండ్ శ్రీహాన్ స్టేజ్ మీద వచ్చి చెప్పింది కూడా రైట్, వైజాగ్ నుంచి తెలుసు అనేది. వాళ్ళ ర్యాప్ వైజాగ్ నుంచే ఉంది. నాకు సిరి వైజాగ్ నుంచి కూడా తెలుసు. మీ ఇద్దరం కలిసి ఒక వీడియో కూడా చేసాం అప్పుడెప్పుడో, లాంగ్ బ్యాక్, చాలా చిన్నప్పుడు, మేము 2014-15 టైంలో. సో నాకు తెలుసు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది. సో మేము చూసినప్పుడు మాకు అంత నెగిటివ్ వైపు అనిపించలేదు, ఎందుకంటే వీ నో హౌ దే బిహేవ్ అనేది. సిరితో మాట్లాడినప్పుడు ఎలా అంటే నీకు బయట అమ్మాయితో మాట్లాడినట్టు ఉండదు. మన ఫ్యామిలీ మెంబర్, మన ఇంట్లో అమ్మాయితో అన్ని షేర్ చేసుకుంటారు, మేము అన్నీ చెప్తాం. అంటే చూస్తే అంటే ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది, అంతసేపు మాట్లాడుకుంటాం. తను చాలా మంచి అమ్మాయి. అంటే ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక తెలియని ఒక ఏదో తెలియని ప్లేస్కి వెళ్ళావు, అక్కడ నీకు ఎప్పుడో తెలియదు, నేను కనిపించాను. సో అక్కడ మనం ఒక 10 రోజులు ఉండాల్సిన పరిస్థితి, నీకు ఎప్పుడో తెలియదు. అక్కడ మన ఇద్దరం ఇంటరాక్ట్ అయింది ఒక 2-3 సార్లు అవ్వచ్చు, అక్కడ కలిసాం మన ఇద్దరం. అక్కడ నీకు ఎవడు బెస్ట్ ఉంటాడు? మీరే ఉంటారు. చచ్చినట్టు నేను ఉంటాను. దట్స్ వాట్ హ్యాపెండ్ అక్కడ కూడా. సింపుల్గా చెప్పాలంటే అంతే లాజిక్ అది. అంతే లాజిక్. వెళ్ళిన ప్లేస్లో అందరూ అంటే అందరి మీద కొంచెం, తను ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్ కాబట్టి షణ్ముఖ్తో అప్పటికే 2-3 వీడియోస్ చేసింది, అవన్నీ హిట్స్ అవి. అప్పటికి తన ఒక సిరీస్, మనోడు ఒక సిరీస్, కొంచెం అప్పుడప్పుడు చిన్న ఫైట్స్ సరదాగా, అంటే కాలేజ్ టైప్ అని చెప్పాను కదా, అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇట్లాంటి ఒక ర్యాప్ ఉన్న వాళ్ళిద్దరూ చుట్టూ ఉన్న వాళ్ళతో అంత క్లోజ్గా లేని ఒక మనుషుల మధ్యలోకి వెళ్ళి అంతకాలం ఉండాలంటే తెలియకుండానే ఫ్రెండ్షిప్ దాటిన ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది దానికి. అది దాన్ని మనం లవ్ అని చెప్పలేము, లేకపోతే ఇంకొకటి రకాల మనం అనుకోలేము. అంటే అది ఒక రిలేషన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అంతే. అంటే నేను నీకు సెక్యూరిటీగా ఉంటాను, నువ్వు నాకు సెక్యూరిటీగా ఉండు, అంతే కదా. తెలియని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మన ఇద్దరం ఉన్నప్పుడు ఇద్దరం తెలుగు వాళ్ళం, ఇక్కడ ఎవడో తెలియదు, లేదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఎవడొచ్చి ఏం అటాక్ చేస్తారో భయంతో నేను నీకు ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వు నాకు ప్రొటెక్ట్ చేస్తాను, అంతే కదా. ఇంత డీటెయిల్గా మనం అర్థం చేసుకున్నట్టు ఫ్యాన్స్ అర్థం చేసుకోరు కదా. ఇది జరిగింది యాక్చువల్లీ. ఓకే. దాని గురించి మామూలుగా ఈ వెబ్ సిరీస్ కాకుండా మూవీస్ ఏమన్నా చేశారా? మాకు తెలియకుండా ఏమన్నా రిలీజ్కి రెడీగా ఉంటాం అలాంటి? చేశాను, ఒక 2 మూవీస్ చేశాను, చాలా చిన్నవి. ఓకే. అవి రిలీజ్ అవుతలేదు కూడా తెలియదు నాకు. ఒక 2-3 మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ ఓటీటీలో రిలీజ్ చేస్తారు. ఓకే. ఆ మూవీస్ మరి చూసారు లేదో నాకు తెలియదు, అందులో ఎక్కడో చిన్న క్యారెక్టర్ చేశాను. ఇప్పుడున్న మూవీస్ అయితే రిలీజ్ అవుతలేదు ఐడియా లేదు, కానీ అయితే మూవీస్ అయితే చేశాను. ఓకే. ప్రసాద్ బ్రో అయితే ఏకంగా దేవదాస్లోనే యాక్ట్ చేశారు నాగార్జున గారితో. యాక్చువల్లీ అంటే మూవీస్ విషయంలో ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు అంటే కొత్తగా ఫ్రెష్గా వెళ్ళి అటెండ్ అయ్యేవాడికి పర్లేదు, మా దగ్గరికి వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ లేకపోతే డైరెక్టర్ రిఫర్ చేసేది కూడా ఫస్ట్ ఆలోచిస్తున్నారు. అంటే ఈ క్యారెక్టర్ వీళ్ళని పిలిస్తే మళ్ళీ చేస్తారో లేదో, ఇలా ఎంత అడుగుతారో, వీళ్ళు డేట్స్ ఖాళీ ఉండవు, ఇన్ని ఉంటున్నాయి. నాకు కొంతమంది కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ కలిసినప్పుడు చెప్తారన్నమాట, మీరు ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు ఏంటని. ఫస్ట్ అప్రోచ్ అవ్వాలంటే ఇక్కడ మాకు నిజంగా కూడా అంటే రైటింగ్ దగ్గర నుంచి డైరెక్షన్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతుంటాను. అవకాశం వస్తే డెఫినెట్గా మేము టైం సెట్ చేసుకొని చేయడానికి రెడీ. కాకపోతే అదే వినే ఉంటాడు తినకు కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ వస్తుంటాయి, యూట్యూబర్స్ అందరికీ మ్యాక్సిమం వస్తాయి. వన్ డే అన్నప్పుడు మాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కంపెనీ మన మీద కొంత ఇన్వెస్ట్ చేస్తుంది, ఒక బ్రాండ్ చేస్తుంది, దానికి కంపెనీ నిజంగానే ఖర్చు పెడుతుంది కదా. ఒక సిరీస్ వస్తుందంటే మనం అంచనా వేయచ్చు దానికి ఎంత అవుతుంది. అది కాకుండా మళ్ళీ మాకు ఇచ్చేది ఉంటుంది. అంటే ఒక మనిషిని బ్రాండ్ చేసేటప్పుడు మనం బయటికి వెళ్ళి తగ్గించుకోవద్దు అనే దాని మీద కొన్ని రిజెక్ట్ చేస్తాం, కొన్ని అంటే మరి సింగిల్ డే ఉన్నవి అట్లాంటివి. కొంచెం ఇంపార్టెన్స్ ఉంది, ఓకే మనకు అనిపించిన జనాలు ఐడెంటిఫై చేస్తారనే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాం. మాకు వస్తుంటాయి, అంటే
కనీసం నెలలో ఎంత లేదన్నా ఒక 4-5 కాల్స్ వస్తూ ఉంటాయి. ఓ సూపర్. కానీ వచ్చే వాటిలో మరి ఇంకా 5-6 ఫ్రెండ్స్ నువ్వు ఒకటివి నుంచోవాలి అంటేనే కొంచెం ఇది కొంచెం ఆలోచిస్తావు. ఏ మాత్రం కొంచెం ఇంపార్టెన్స్ ఉంది ఇలా ఒక డైలాగ్ ఉన్నా సరే చాలు. సీరియస్గా మేమేమి లక్షల రెమ్యునేషన్స్ ఏమి డిమాండ్ చేసే మనుషులు కూడా కాదు. అంటే అందరూ ఆకలితో ఉన్న వాళ్ళే, ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాం. అంటే యూట్యూబ్లో లీడ్గా చేయొచ్చు, సినిమాలో లీడ్గా చేసేయాలని అత్యాస అయితే నాకు తెలిసి మా దాంట్లో ఒక అంత ఎక్కువ మందికి అయితే ఉండదు. ఓకే, గుర్తింపు వచ్చే క్యారెక్టర్స్ క్యారెక్టర్ అయితే 720p నుంచి 70mm వెళ్ళాలి అంతే. ఇప్పుడు ఫ్రంట్ రోల్ అనేది ఉంటే కొంచెం మనకు గుర్తింపు ఉండేలా ఉంటే బాగుంటుంది కదా, అందులో త్రూ అవుట్ హీరోతో ఉండేది అలాంటి ఎక్స్పెక్టేషన్ అంతే. ఓకే, సో మీరు దేవదాసులో యాక్ట్ చేశారు, అది తెలిసి ఎన్నో సినిమా అది మీకు? ఫస్ట్ సినిమా కదా? ఫస్ట్ సినిమా కాదు, అది మూడోది అన్నదో, మూడోది పెద్దది కాకపోతే పెద్దది. అంతకు ముందు 2 చిన్న సినిమా చేశాను. శ్రీ విష్ణు గారి సినిమాలో కూడా చేశారు. తెలుసా బ్రో దేవదాసులో యాక్ట్ చేశారు? మీరు షాక్ అవుతుంటే తెలియదేమో. సో ఆ హీరో హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఛాన్స్ ఎలా వచ్చింది బ్రో? ఆడిషన్ లేకపోతే మీ అంతకుముందు వీడియోస్? ఆదిత్య షార్ట్ ఫిల్మ్స్ నుంచి కూడా ఆయనకి నేను తెలుసు. ఓకే, అప్పుడప్పుడు అంటే మా టీంకి, నావిక టీంకి కెమెరా అవి కూడా తను సపోర్ట్, ఆయన దగ్గర నుండి కెమెరా చేసుకునే వాళ్ళు. ఓకే ఓకే. సో అట్లా తెలుసు అప్పటి నుంచి. తను అంటే చూస్తున్నాడు మంచి ఆపర్చునిటీ, అంటే నాకు మంచి క్యారెక్టర్ వేయడానికి అయితే చూస్తున్నాడు. జస్ట్ ఒకటే ఇలా ఒకటి ఉంది, దీనికి నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ని ఎవరితోనే చేసుకోవచ్చు, వాళ్ళు వచ్చి చేస్తారు ప్రసాద్, కాకపోతే నీతో చేంజ్ అని ఉంది నాకు, హీరో కాంబినేషన్ కదా నాగార్జున గారితో అని చెప్పని అడిగితే నేను చేశాను. ఓకే, సో ఎలా అనిపించింది మీకు? మాట్లాడారా ఏమన్నా నాగార్జున గారితో? నేను బ్లాంక్ అయిపోయి, నేను యాక్టర్ని అన్ని మర్చిపోయి, అసలు మనకేం గుర్తులేదు. ఫస్ట్ చూస్తూనే ఉన్నాను. వెళ్ళిన తర్వాత ఆయన చూస్తే ఫ్రెండ్లీగా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, మామూలుగా చేయి ఏముంది అని అన్నాను. ఆయన చాలా కూల్గా మాట్లాడుతున్నారు. నీ ఫ్రెండ్స్ మీద సటైర్ వేస్తావు కదా, అలాగే చేసాయి అని అంటున్నాను. అంటే ఎంత చెప్పినా కొంచెం అక్కడికి వెళ్ళాలి కదా, ఎందుకంటే వేరే వాళ్ళతో అంటే కొంచెం వెళ్తాం. ఆ స్పాట్ లో కొంచెం టైం పట్టింది నాకు వెళ్ళడానికి. ఓకే, సో మొత్తం మీద అయితే అలా జరిగిందనమాట. ఓకే డాన్ బ్రో, అసిస్టెంట్ డైరెక్టర్ గురించి మాట్లాడితే, సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ఒక అంటే టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్లో వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. సో ఏంటి, సుబ్బు గారు కూడా రైటర్ కదా బేసిక్గా, సో ఏంటి దాని గురించి చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? సో రెస్పాన్స్ ఎలా ఉంది, అసలు ఎలా వచ్చింది థాట్? యాక్చువల్లీ మిమ్మల్ని పెట్టుకుంటే రీజన్ ఏంటి? నాకు అది కావాలి. యాక్చువల్లీ సుబ్బుని నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఒక మంచి స్టోరీ కావాలి, మన ఇద్దరం చేద్దాము అని. ఓకే, బట్ మనోడు చాలా బిజీగా ఉండడం వల్ల అంత కుదరలేదు. మధ్యలో ఒక స్టోరీ చెప్పాడు, అది బాగా కనెక్ట్ అయింది నాకు. సో చేద్దాం అనే లోపే, లేదు ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్ళతో చేస్తాను, నీకు ఇంకేదైనా మళ్ళీ చెప్తాను అన్నాడు. సో ఆ ప్రాజెక్ట్ చేస్తాడు, అది హిట్ అయిపోయింది. సో మళ్ళీ సూర్య ఇలాంటివే కావాలి బ్రో మాకు. సో బేసిక్గా ఫస్ట్ సూర్య డాన్ పృథ్వీ చేయాల్సింది కాదు చెప్పండి, అదే ఇలా ఒకటి ఉంది, చాలా బాగుంటుంది, నీకు బాగా సెట్ అవుతుంది, మిడిల్ క్లాస్ ఈ మాత్రం హింట్ ఇస్తే వాళ్ళు దూసుకెళ్ళిపోతారులే బ్రో అని చెప్పి స్టోరీ చెప్పాడు. అంత బాగుంది. బట్ మళ్ళీ మన షణ్ముఖ్ కూడా నచ్చింది, షణ్ముఖ్ చేశాడు, పెద్ద హిట్ అయింది. అడిగాను అప్పటికి అందులో కూడా క్యారెక్టర్ ఉంటే నేను చేస్తాను అని. బట్ సాఫ్ట్వేర్ లాగా మళ్ళీ సేమ్ అయిపోద్ది అని చెప్పి కొంచెం మార్చి కొత్త ఫ్రెష్ క్యాండిడేట్స్ తీసుకొని చేశారు. అది కూడా ఆ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ సూర్య అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మరి ఏంటి, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అది అని అడిగితే, ఇంకొకటి ఉంది స్టోరీ, కాకపోతే అది జనాలు కనెక్ట్ అవుతారు లేదో నాకు తెలియదు, కానీ చాలా మంచి స్టోరీ, జనాలు అయితే పక్క ఏడుస్తారు, వింటావా స్టోరీ అన్నారు. దేని గురించి చెప్పంటే అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు. ఓ సినిమా మీద అని చెప్పి ఆలోచించాను కొంచెం రోజులు. బట్ విన్న తర్వాత అర్థమైంది చాలా మంచి స్టోరీ, ఇది నిజంగా జనానికి తెలియాల్సిన స్టోరీ, చూపించాల్సిన స్టోరీ కాదని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మొత్తం స్క్రిప్ట్ అంతా ఇచ్చాడు, 10 ఎపిసోడ్ స్క్రిప్ట్ ఇచ్చాడు, వేరే రైటింగ్ పెట్టుకుని డైరెక్టింగ్ పెట్టుకుని స్టార్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్ అలా 5 ఎపిసోడ్స్ అయిపోయి మంచి రెస్పాన్స్ వచ్చింది, అంత బాగానే వచ్చింది. మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ రాగానే మొత్తం మా డైరెక్టర్కి, కెమెరామెన్లకి అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. సో 2 weeks పోస్ట్ పోన్. మీరు బాగానే ఉన్నారు కదా? నేను చాలా సేఫ్గా 2 మాస్కులు పెట్టుకొని, ఇద్దరం కొంచెం హెల్దీగా ఉంటాం కాబట్టి మేము, అంటే హ్యాబిట్స్ అవి కొంచెం ఏంటన్నా కొంచెమే అంటే మెయింటెనెన్స్ కొంచెం చేస్తాం కదా, ఏదో ప్రసాద్ కవర్ చేసాడు, ఏదో 2 మాస్కులు పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, మెయింటెనెన్స్ చేయడం వల్ల మాకు అంత ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే, మా ముందు అందరూ షూట్ చేస్తారు, అందరికీ పాజిటివ్. మళ్ళీ మేము ఇద్దరు రూమ్ లో ఉండి షూట్ చేస్తాం కాబట్టి కొంచెం మాకు ఎఫెక్ట్ అవ్వలేదు. వచ్చిన కెమెరామెన్స్ కి ప్రతి ఒక్కరికి వచ్చేసింది. 3 కెమెరామెన్ మాత్రం 3 యాక్చువల్లీ 5th ఎపిసోడ్ సో బేసిక్ గా మీకే రావాలి, ఎందుకంటే హీరోయిన్స్ తో కొంచెం డైలాగులు అవి ఉంటాయి కాబట్టి మీకే రావాలి. బట్ రాలేదు. ఇవో మరి అంటే ఆయన చూడండి రానందుకు ఫీల్ అవుతున్నాడు ఆయన. సో అలా ఒక 2 weeks పోస్ట్ పోన్ అయిపోయింది. 6th ఎపిసోడ్ నుంచి
చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్ని. ఒక్క 2 వీక్స్ గ్యాప్ 2 అంతే. వీక్స్ గ్యాప్ అంతే. దాని తర్వాత నుంచి 6 నుంచి 10 వరకు కంటిన్యూస్గా 1 వీక్లో స్పాన్లో పడుతుంది. సింగిల్ షెడ్యూల్లో కొట్టేస్తాం. ఓకే, అంటే సీనియర్స్ కూడా ఉన్నారు. మీ ఎప్పుడో సీరియల్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన యా సో మేము ఎప్పుడో చలపతి రాజు సీరియల్లో చలపతి రాజు ఎప్పుడో సీరియల్లో అక్కడక్కడ యా. సినిమాలో చూసాము. యా. సో ఏంటి ఆయన మళ్ళీ అలాగే తీసుకొచ్చారు, ఒప్పించారా లేకపోతే? యాక్చువల్లీ ఆల్రెడీ ఆయన మనకి ఇన్ఫినిటంలో ఆల్రెడీ ఒక అతను ఇన్ఫినిటంలో లార్డ్ లఫింగ్ అని చెప్పి ఒక సిరీస్ చేశారు, బబ్లు మాది. ఓకే. అందులో లార్డ్ లఫింగ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఇతను చూశాను నేను. ఇతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే చిన్నప్పుడు సీరియల్స్లో చూసేవాడిని నేను. చాలా చిన్నప్పుడు పిన్ని మెట్టెల్స్ అవ్వడి, ఇది చాలా చిన్నప్పుడు సీరియల్స్ అవి. యాక్చువల్గా బడ్జెట్ రాఘవేశ్వర్ ఫాదర్ రోల్ ఫస్ట్ ఆయన అనుకున్నాం, వచ్చారు కూడా ఆయన. ఆహా, అక్కడ మనకు లొకేషన్ క్యాన్సిల్ అయిపోయి ఇంకా ఇంత డేట్స్ దొరకలేదు ఇంకా. ఓకే. సో అతనికి స్టోరీ చెప్పాము, స్టోరీ చెప్పగానే కనెక్ట్ అయ్యారు అతను. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ నార్మల్గా విన్నారు అతను, ఓకే ఓకే అని. 6th నుంచి ఫాదర్ రోల్ పుంజుకుంటుంది అనమాట. సో అతనికి చాలా బాగా నచ్చింది, ఇది నేను ఎలాగైనా చేస్తానని చెప్పి అన్నారు. సో మధ్యలో వేరే క్యాస్ట్ సెట్ అవ్వడం కోసం అతనికి కాల్ చేయడం లేట్ అయ్యిందనమాట. అతనే కాల్ బ్యాక్ చేసి, ఏంటి షూట్ అన్నారు మీరు, ఇంకా ఏం చెప్పలేదు, నేను ఎలాగైనా చేస్తున్న క్యారెక్టర్ గురించి చెప్పండి అది అని. సో వెంటనే అందరి క్యాస్ట్ని రెడీ చేసి అతన్ని పిలిపించి మళ్ళీ మాట్లాడి, అతనికి చాలా బాగా నచ్చింది. అండ్ హీఈస్ వెరీ హ్యాపీ ఆల్సో డూయింగ్ దిస్ ప్రాజెక్ట్.